నమస్కారం శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఖరారైన ఏపీ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఈ నెల 22 వరకు జరగనున్న ఏపీ అసెంబ్లీ. ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు 2024-25 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. అటవీ శాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 22 వరకు సమావేశాలు నిర్వహించాలి అని బీఏసీలో నిర్ణయించారు. ఉదయం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవగా మంత్రి పయ్యావుల కేశవ్ వార్షిక బడ్జెట్ను, మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభ బుధవారానికి వాయిదా పడింది. సభ వాయిదా అనంతరం బీఏసీ సమావేశం ప్రారంభం అయింది. ఈ సందర్భంగా ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి అనే దానిపై నిర్ణయం తీసుకున్నారు. అయితే బీఏసీ సమావేశాన్ని వైసీపీ బాయ్కాట్ చేసింది. ఈ సందర్భంగా ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి అనే దానిపై నిర్ణయం తీసుకున్నారు. అయితే బీఏసీ సమావేశాన్ని వైసీపీ బాయ్కాట్ చేసింది. బీఏసీలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ అసెంబ్లీకి రాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఈ నెల 22 వరకు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఉంటుందని, అసెంబ్లీ సమావేశాలు సీరియస్గా జరగాలి అన్నారు. రేపు బడ్జెట్పై అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్యేలు అందరికీ శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. శనివారం కూడా సభ నిర్వహించాలి అని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బిల్లులు చర్చలకు అనుగుణంగా కొన్ని రోజులు 2 పూటల అసెంబ్లీ నిర్వహణ ఉంటుందన్నారు. 8 బిల్లులతో పాటు ప్రభుత్వ పాలసీలకు ఆమోదం తెలపాలి అని బీఏసీలో నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2.94 లక్షల కోట్లతో పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది. 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పతనం అంచుల్లోకి నెట్టిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి పునరుజ్జీవనం పోయడమే లక్ష్యమని ప్రకటించింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి పూర్తిస్థాయి బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం 2.94 లక్షల కోట్లతో సమర్పించారు. ఇందులో రెవెన్యూ వ్యయాన్ని 2,34,000 కోట్లుగా, మూలధన వ్యయాన్ని 32,712 కోట్లుగా పేర్కొన్నారు. రెవెన్యూ లోటు 34,743 కోట్లు, ద్రవ్య లోటు 68,743 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేశారు. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 4.19%, ద్రవ్య లోటు 2.12%గా ఉండొచ్చని వివరించారు. వైఎస్ఆర్సీపీ సర్కార్ అరాచకాల వల్ల రాష్ట్ర ఆర్థిక రథం ఆగదంలో కూరుకుపోయిందని, దాన్ని మళ్లీ గాడిన పెడతామని పయ్యావుల కేశవ్ వివరించారు. రంగాల వారీగా చూస్తే ఉన్నత విద్యకు 2,326 కోట్లు, ఆరోగ్య రంగానికి 18,421 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖకు 16,739 కోట్లు రూపాయలు కేటాయిస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. పద్దుల సంక్షేమానికి, అందులో బీసీల సంక్షేమానికి అత్యధికంగా 39,007 కోట్లు కేటాయించారు. ఎస్సీ సంక్షేమానికి 18,497 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 7,557 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి 4,376 కోట్లు ప్రతిపాదించారు. మహిళా శిశు సంక్షేమ శాఖకు 4,285 కోట్లు దక్కాయి. ఇక కీలకమైన పాఠశాల విద్యాశాఖకు తగిన ప్రాధాన్యం ఇచ్చారు. పాఠశాల విద్యాశాఖకు 29,909 కోట్లు, రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధిక కల్పనకు కీలకమైన నైపుణ్య అభివృద్ధి శాఖకు 1,215 కోట్లు కేటాయించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పోలీసు శాఖకు 8,495 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖకు 687 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. 2024-25 ఆర్థిక సంవత్సరానికి నేను 2,94,427.25 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నాను.
ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా 2,35,916.99 కోట్ల రూపాయలు మరియు మూలధన వ్యయం అంచనా 32,712.84 కోట్ల రూపాయలు. ఇదే కాలానికి రెవెన్యూ లోటు 34,743.38 కోట్ల రూపాయలు మరియు ద్రవ్యలోటు 68,742.65 కోట్ల రూపాయలుగా ప్రతిపాదిస్తున్నాను. 2024 ఆర్థిక సంవత్సరానికి గాను ఉన్నత విద్యాశాఖకు 2,326 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాని వైద్య ఆరోగ్య శాఖ కోసం 18,421 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. 2024 ఆర్థిక సంవత్సరానికి గాను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు 16,739 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 11,490 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. మహిళా భద్రత విషయంలో సమాజంలో ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిల అడిగితే భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు. తమది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని పవన్ అన్నారు. ఐఏఎస్లకు వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని హెచ్చరించారు. అధికారులపై చిన్నఘాటు పడినా చూస్తూ ఊరుకోవమన్నారు. గుంటూరులో నిర్వహించిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అటవీశాఖకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. అడవుల రక్షణకు అటవీ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని చెప్పారు. అటవీశాఖ అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరచిపోకూడదని తెలిపారు. వివిధ వర్గాల నుంచి అటవీశాఖకు 5 కోట్ల విరాళం సేకరించి ఇస్తానని, భవిష్యత్తులో అటవీ అమరులకు స్తూపాలు నిర్మించి నివాళులు అర్పిద్దామని అన్నారు. స్మగ్లర్ల నుంచి అడవుల రక్షణకు ఎలాంటి సహాయమైనా అందిస్తామని తెలిపారు. అటవీశాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. విధులు నిర్వహిస్తూ 23 మంది ప్రాణాలు కోల్పోయారని, అమరుల స్మరణకు ఫారెస్ట్ ఆఫీస్ బ్లాకులకు వారి పేర్లు పెట్టాలి అని ఆయన అన్నారు. సిబ్బంది అధికారులు వారి త్యాగాలను గుర్తు చేసుకునే విద్యార్థులు వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్న సభ్యులు. భూమి ఉన్నది మనకు మనుషులకే కాదు, అన్ని పశుపక్షి కీటకాలకి వృక్షాలకి. ఈ క్రమంలో మనం రక్షించుకోవాల్సిన అవసరం, బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి. ఈ క్రమంలో మనం అటవీ శాఖ చాలా బలమైంది. తక్కువ వనరులు ఉన్నప్పటికీ కూడా, తక్కువ సిబ్బంది ఉన్నప్పటికీ కూడా చాలా కష్టపడి పనిచేసే సిబ్బంది, అధికారులు, చాలా కమిటెడ్ అధికారులు. వారికి చేయాల్సిందల్లా ఏ రాజకీయ నాయకులైనా సరే కాళ్ళకి బంధాలు అయిపోయినట్టు చాలు, వారి పని మనం చేసుకునేది చాలు. అలాగే కొంత సిబ్బంది కొరత ఉంది, దానికి నిధులు ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి. నేను అటవీ శాఖ మంత్రి తీసుకోవడానికి కూడా నాకు చిన్నప్పటి నుంచి పచ్చదనం, అటవీ సంరక్షణ మనం వాటితో మమేకమై ఉన్నాం. వన్యప్రాణులను సంరక్షించి వృక్ష సంరక్షణ నేపథ్యంలో అటవీ అధికారులు ఎంతోమంది స్మగ్లర్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు, నలిగిపోయారు, దెబ్బలు తిన్నారు. అలాగే దేశం మొత్తం మీద జరుగుతాం. దాంట్లో ముఖ్యంగా ఈరోజు 23 మంది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వీరందరినీ ఈ అమరవీరుల త్యాగాన్ని గుర్తు చేసుకోవడానికి ఈ రోజున నవంబర్ 10న రాష్ట్ర అటవీ శాఖ అమరుల బలిదినోత్సవ దినం కింద మనం చేసుకుంటాం. అందుకని 23 మందికి, వాళ్ళతో పాటు పదిలిపల్లి శ్రీనివాస్ గారికి, ఇండియన్ ఐఎఫ్ఎస్ అధికారికి, కీర్తి చక్ర అవార్డు గ్రహీతకి మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులందరికీ వారి త్యాగాలని మర్చిపో, వారి త్యాగాలని గుర్తు చేసుకుంటూ వారి పేర్లు ప్రతి నగర వనంలోనూ ఎక్కడో చోట వారి పేర్లు స్మరించుకునే, వారి భవనాలకి పేర్లు పెట్టడం కానీ వారి పేర్లు, అలాగే కుదిరిన చోట వారి
చిన్న బస్ట్ సైజ్ విగ్రహాలు పెట్టడం కానీ ఇవన్నీ జరగాలి. ఎందుకంటే త్యాగాలు మర్చిపోతే హ్యూమన్ మెమరీ ఇస్ వెరీ షార్ట్. త్యాగాలు గుర్తు చేసుకోకపోతే మనం మర్చిపోతాం, అండ్ చాలా ఈజీగా వచ్చేస్తుంది అనుకుంటాం. అందుకని వారిని గుర్తుంచుకోవడానికి, ఎప్పుడు మదిలో పెట్టుకోవడానికి, వారికి ఎప్పుడు చిరస్థాయిగా మన మనసులో ఉండడానికి నగర వనాలకి పేర్లు కానీ, లేదంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసుల్లో వారి బ్లాక్స్కి కానీ, బిల్డింగ్స్కి కానీ అమరవీరులు పేర్లు పెట్టాలని ప్రతిపాదనని మనస్ఫూర్తిగా నేను అటవీ శాఖ మంత్రిగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నేను మద్దతు ఇస్తున్నాను. రాష్ట్రం ఆర్థికంగా చింద్రమైన పరిస్థితులున్న బడ్జెట్ను ప్రవేశపెట్టామని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం పూర్తిగా నాశనం అయిపోయిందని ఆరోపించారు. వ్యవస్థ కోసం కాకుండా ఒక వ్యక్తి కోసం అనేలా పాలన సాగిందని మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికే ప్రజలు ఓటేసి గెలిపించారంటున్న మంత్రి పార్థసారథితో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ను మంత్రి పయ్యావుల కేశవ్ కూడా పర్యవేక్షించారు. అదేవిధంగా ఈ నేపథ్యంలో ఈ వార్షిక బడ్జెట్ ఎలా ఉంది ఏంటి మనతో మాట్లాడటానికి ఐఎన్పిఆర్ అదేవిధంగా హౌసింగ్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి గల తేడాలు ఏంటి, బడ్జెట్ ఎలా ఉంది ఏంటి? వాస్తవాల ఆధారంగా అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం చేసిన దుష్పరిపాలన కానివ్వండి, లేకపోతే ఆర్థిక ఇది కానివ్వండి, ఆర్థిక అవకతవకలు కానివ్వండి, లేదా నిధుల మళ్లింపు కానివ్వండి, వీటన్నిటి మూలంగా బకాయిలు కానివ్వండి, వీటన్నిటి మూలంగా అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా చాలా అనుభవజ్ఞుడైన ప్రీతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి గౌరవ ఆర్థిక మంత్రి కేశవ్ గారు మంచి బడ్జెట్ని ప్రవేశపెట్టారు. కీలక రంగాలన్నిటికీ కూడా మెరుగైన కేటాయింపులు చేయటం జరిగింది. మరి ఈ రంగాలకే కాకుండా సూపర్ 6 ఏదైతే కూటమి ఎన్నికల్లో హామీ ఇచ్చిందో వాటిలో కూడా మేజర్గా అమలు చేయడానికి కూడా నిధులు కేటాయించింది. అదేవిధంగా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు కూడా వేస్తున్నారు. అదేవిధంగా బడ్జెట్ కూడా అదే, ఇటు ఇరిగేషన్ కానీ అన్ని రంగాల్లో కూడా పెద్దపీట వేసిన పరిస్థితి ఎలా చూస్తారు? అన్నిటికీ మంచిదే కదా, సంక్షేమానికి వేశారు, అభివృద్ధికి వేశారు. ఇంతకుముందు అభివృద్ధి అనేది శూన్యం అయిపోయింది ఈ రాష్ట్రంలో. కానీ ఇప్పుడు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానికి మరి అమరావతికి కానివ్వండి, లేకపోతే వీటన్నిటికీ కూడా పోలవరానికి కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావటం, ఇవన్నీ కూడా చాలా మంచి పరిణామం. సార్, అదేవిధంగా వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే అసెంబ్లీని బాయ్కాట్ చేశారు. ఎలా చూస్తారంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అసెంబ్లీ సమావేశాలు విని తను ప్రెస్ మీట్ పెడతారని చెప్పి కూడా ఒక వ్యాఖ్య చేశారు. ఎలా చూస్తారు? ఇది ఒక కొత్త వ్యవస్థను సృష్టిస్తున్నట్టున్నాడు ఆయన. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ, పార్లమెంటు వేదికలు, అత్యున్నత వేదికలు, అక్కడికి వచ్చి ప్రజల సమస్య కోసం పోరాటం చేయొచ్చు. అది లేకోకుండా ఇంటికాడ కూర్చుని ఇది చేస్తానంటే 4 గదుల మధ్యలో 4 గోడల మధ్యలో ఏ విధంగా పరిపాలన చేశాడో ప్రతిపక్ష నాయకుడిగా కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి తాను అసెంబ్లీకి రాలేదని చెప్పి కూడా ఒక వ్యాఖ్య చేశారు. మీరు ప్రశ్నించాల్సింది ఏంటంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చింది, ఎన్నికల్లోకి వచ్చింది ఆయన పదవుల కోసమా లేదా ప్రజల సమస్యల కోసం పోరాటం కోసమా మీరు తెలుసుకోవాలి. మొత్తం మీద చూసుకున్నట్లయితే వార్షిక బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టారు ఆర్థిక శాఖ మంత్రి. అది కూడా ఇటు టీడీపీ వైసీపీ మధ్యలో కూడా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా తమ ప్రభుత్వం కూడా అడుగులు వేస్తుందని చెప్పి, ఈ నేపథ్యంలో ఇటు వైసీపీ అధినేత జగన్ 4 గోడల మధ్య రాజకీయం చేస్తున్నారని చెప్పి కూడా ఇక్కడ కొలుసు పార్థసారథి అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, అసెంబ్లీ నుంచి. చేనేతలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. మంగళగిరిలో అంతర్జాతీయ ప్రమాణాలతో వివత్సాల ఏర్పాటు చేసి చేనేత కుటుంబాలకు అండగా నిలిచామన్నారు. చేనేత మహిళలకు పెద్ద ఎత్తున ఆధునిక రాట్నాలను పంపిణీ చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో చేనేతలను అన్ని విధాల ఆదుకుంటామని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి విజయవాడ బైపాస్లోని కొలనుకొండ సమీపంలో పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న నూతన పద్మశాలి భవన్ శంకుస్థాపన కార్యక్రమానికి విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పద్మశాలి భవన్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరిలో అంతర్జాతీయ ప్రమాణాలతో వివత్సాల ఏర్పాటు చేసి చేనేత కుటుంబాలకు అండగా నిలిచామన్నారు. చేనేత మహిళలకు పెద్ద ఎత్తున ఆధునిక
రాట్నాలను పంపిణీ చేశామని తెలిపారు. PIWA చేపడుతున్న కార్యక్రమాలు, నూతన పద్మశాలి భవన్ నిర్మాణానికి సంబంధించిన వివరాలను ఈ సందర్భంగా లోకేష్ అడిగి తెలుసుకున్నారు. ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో భవానీ దీక్షధారణ కార్యక్రమం ప్రారంభమైంది. భవానీల జగన్మాత నామస్మరణంతో ఇంద్రకీలాద్రి మారుమోగుతుంది. మహామండపం 6వ అంతస్తులో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయ అధికారులు ప్రత్యేకంగా అలంకరించారు. దుర్గమ్మ సమక్షంలో మాలధారణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 15 వరకు మండల దీక్ష ధారణకు సమయంగా వేదిక కమిటీ నిర్ణయించినట్లు ఆలయ ఈవో రామారావు పేర్కొన్నారు. దేవస్థానం తరపున ఆచార్య గురు భవానీగా ఆలయ పండితులు ఎద్దనపూడి నాగరాజు శాస్త్రి, యనమండ్ర ఉమాకాంత శర్మను నియమించినట్టు తెలిపారు. అమ్మవారి మండల దీక్షధారణ స్వీకరణకు హాజరైన వారంతా అమ్మవారి సన్నిధిలో జయదుర్గా జయ జయ దుర్గా అంటూ నామస్మరణతో దీక్ష స్వీకరించారు. దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజు నుంచి పూర్ణిమ అనగా 11వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ మండల దీక్ష ధారణని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మండల దీక్ష తీసుకున్న ప్రతి భక్తులు కూడా 11వ తారీఖు నుంచి 15వ తారీఖు అంటే ఈ రోజు నుంచి పూర్ణిమ వరకు ఈ యొక్క మండల దీక్ష చేసే ప్రతి భక్తులు కూడా దీక్ష తీసుకునే అవకాశం ఉంది. తర్వాత అర్ధమండల దీక్ష డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 5 వరకు, అదేవిధంగా 14వ తారీఖు నాడు అమ్మవారి కలిసి జ్యోతులు సత్యనారాయణపురం శివరామకృష్ణ క్షేత్రం నుంచి బయలుదేరి అమ్మవారి ఆలయానికి చేరుకుంటాయి. ఆ రోజు కూడా భక్తులందరూ కూడా భవానీలందరూ దాంట్లో పాల్గొనవచ్చు. అదేవిధంగా ఈ నెల డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 25 వరకు ఈ భవానీ దీక్ష విరమణ కార్యక్రమం ఉంటుంది. 40 రోజులు ఈ యొక్క దీక్ష పూర్తి చేసుకుని 41వ రోజున అమ్మవారి యొక్క ఇరుముని కట్టుకొని ఆ శిరస్సు మీద ధరించి అక్కడి నుంచి అమ్మవారి ఆలయం చేరుకుని అమ్మవారికి చూపించి తర్వాత ఈ ఇరుముడిని పూర్తి చేసుకున్న తర్వాత మాల విసర్జన చేసుకుని ఈ మాల విసర్జన అయిపోయిన తర్వాత దీక్ష విసర్జన అయిపోతుంది, దీక్ష విరమణ అయిపోతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి భక్తులు కూడా ఎవరైతే దీక్ష తీసుకుంటారో వీళ్ళందరూ కూడా ఈ 40 రోజుల పాటు ఎక్కడైతే దీక్షలో ఉంటారో అదేవిధంగా జీవితాంతం కూడా ఉండి సుఖశాంతులతో ఉండాలని, అమ్మవారి అనుగ్రహం పూర్తిగా ఉండాలని, దురలవాటుకు దూరంగా ఉండాలని ఉద్దేశంతో ఈ దీక్షను పూర్తి చేసుకున్న తర్వాత అట్లాగే ఉండి ఆ యొక్క భార్య పిల్లలతో సుఖశాంతులతో ఉండాలని, అమ్మవారి ఆశీస్సులతో ఉండాలని. కార్తీక మాసంలో వన సంవర్ధన కార్యక్రమం నిర్వహించుకోవడం శుభపరిణామం అని తమ వి కనెక్ట్స్ ఆధ్వర్యంలో వన సంవర్ధన కార్యక్రమం నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని వి కనెక్ట్ వ్యవస్థాపకులు సాయిబాబు అన్నారు. మంచి కార్యాలకు వి కనెక్ట్ అనేది ఒక చక్కని వేదికగా నిలుస్తుందని చెప్పారు. కార్తీక మాసం అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది వన సంరాధన. వన సంరాధనలో పాల్గొనే వారి ఆనందానికి హద్దు ఉండదు. అటువంటి ప్రత్యేక అనుభూతినిచ్చే వన సంరాధన కార్యక్రమాన్ని నగరంలోని కొలనకొండ వడ్డేశ్వరం రోడ్లోని నాయుడు గారి మామిడి తోటలో వి కనెక్ట్స్ వారు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా వి కనెక్ట్స్ మహిళా సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వి కనెక్ట్స్ వ్యవస్థాపకులు సాయిబాబు మాట్లాడుతూ వి కనెక్ట్స్ ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఆనందంగా ఉంది అన్నారు. మొదట తాను ఇబ్బందులకు గురైనప్పటికీ వ్యాపారస్తులందరినీ ఒక చోటికి చేర్చి గ్రూపులుగా ఏర్పడి వ్యాపార రంగంలో ఒక గుర్తింపు తెచ్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇటువంటి మరెన్నో కార్యక్రమాలను రానున్న కాలంలో వి కనెక్ట్ ఆధ్వర్యంలో చేయనున్నామని తెలిపారు. భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, సిఐ రామారావు, వి కనెక్ట్ రీజనల్ హెడ్ మల్లికార్జునరావు తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈరోజు కొల్లనకొండలో ఉన్న మామిడి తోటలో వి కనెక్ట్స్ తరపున కార్తీక వన సమారాధన. వి కనెక్ట్స్ అంటే ఏంటంటే బిజినెస్ గ్రూప్స్ అండి. డిఫరెంట్ బిజినెస్ ఎవరెవరైతే ఉన్నారో పీపుల్ వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి వాళ్ళ బిజినెస్ డెవలప్ చేయాలి అనే విధంగా ఈ గ్రూప్స్ పెట్టాము. ఇప్పుడు వీ కనెక్ట్ విజయవాడ, వీ కనెక్ట్ బెజవాడ, వీ కనెక్ట్ ఇంద్రకీలాద్రి, వీ కనెక్ట్ గుంటూరు మిర్చి, వీ కనెక్ట్ గుంటూరు ఛాంపియన్స్, ఈ గ్రూప్స్ అన్నీ కలిసి ఈరోజు ఇక్కడ కార్తీక వన సమారాధన పొద్దున మన సత్యనారాయణ వ్రతం జరిగింది. ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలోకి వచ్చాము. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మా గ్రూప్ మెంబర్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ స్టాల్స్ ఇచ్చాము. వాళ్ళ స్టాల్స్కి విజిబిలిటీ వస్తుంది, వాళ్ళ బిజినెస్ అనేది పబ్లిక్లోకి వెళ్తుంది. దానివల్ల ఈ అంటే భక్తి ఉంది, బిజినెస్ ఉంది. వీ కనెక్ట్ వల్ల ఈరోజు ఈవెంట్ వల్ల బెనిఫిట్ ఏంటంటే పొద్దున్నే వచ్చాము, దేవుడిది వ్రతం చేసుకున్నాము, తర్వాత
బిజినెస్లోకి వెళ్ళిపోయాం. అలాగే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఇది వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నుంచి మనకి ఈ బిజినెస్ రన్ అవుతూ ఉందండి. ఈ 4 సంవత్సరాల నుంచి కూడా బిజినెస్ గ్రూప్ చాలామంది జాయిన్ అయ్యారు. మొత్తం మినిమం వచ్చేసరికి ఆల్మోస్ట్ 200 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఈ 200 మెంబర్స్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క బిజినెస్ నుంచి వచ్చారనమాట. ఆ బిజినెస్ వాళ్ళందరూ కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఒకళ్ళ బిజినెస్కి తగిన సలహాలు కానీ సూచనలు కానీ వాళ్ళ అభివృద్ధి కోసం కూడా అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇలా చిన్న బిజినెస్ దగ్గర నుంచి కూడా పెద్ద బిజినెస్ వరకు కూడా అందరూ కూడా ఈ గ్రూప్లో భాగస్వాములు అవుతున్నారండి. ఇప్పటి వరకు విజయవాడలో మనకి వీకనెక్ట్ విజయవాడ, బెజవాడ, ఇంద్రకీలాద్రి అని 3 గ్రూపులు స్టార్ట్ అయినాయి. అలాగే గుంటూరులో కూడా గుంటూరు మిర్చి అండ్ గుంటూరు ఛాంపియన్ అనే గ్రూప్స్ కూడా స్టార్ట్ అయినాయి. అండ్ వెరీ సూన్ మనం ఇంకా ఒక 10 గ్రూప్స్ కూడా జాయిన్ అయిపోతున్నాయి. వీటన్నిటిలో కూడా సంబంధించి ఏదైనా వివరాలు కావాలన్నా కూడా మా గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అందరినీ కూడా కాంటాక్ట్ చేయొచ్చు. నేను వీకనెక్ట్లో సెక్రటరీగా చేస్తున్నాను. నేను మేకప్ ఆర్టిస్ట్ అండి, దీప్తిస్ మేకప్ స్టూడియో అని. కాకపోతే ఇక్కడ ఏంటంటే సార్ చిన్న బిజినెస్ వాళ్ళు వచ్చి చాలా డెవలప్ అవుతున్నారు. వీకనెక్ట్ అనేది ఆంధ్ర, తెలంగాణ అన్ని చోట్ల ఉందండి. ఇంకా మంచిగా స్ప్రెడ్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఆల్రెడీ హైదరాబాద్లో స్టార్ట్ అయింది, వైజాగ్లో స్టార్ట్ అవబోతుంది. ఇంకా మా గ్రూప్స్ చాలా పెద్ద గ్రూప్స్ అయ్యి పెద్ద సంస్థ అవ్వాలని కోరుకుంటున్నానండి. మీరే చూస్తున్నారు, ఇంత క్రౌడ్, ఇంతమంది బిజినెస్ పీపుల్ అంతా ఒక చోట చేరి ఇంత అంగరంగ వైభవంగా మేము ఈ ప్రోగ్రామ్ అనేది చేసుకుంటున్నాము. చాలా హ్యాపీగా ఉందండి ఇవాళ వీకనెట్లో ఒక సెక్రటరీ అయినందుకు. థ్యాంక్ యూ అండి. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్టుల తరపున ఎవరు ప్రతినిధులు లేకపోవడంతో అధికార పార్టీని ప్రశ్నించేవారే లేరన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా అధికార పక్షంలో ఉన్నారన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీలో ప్రజల తరపున అధికార పార్టీని ప్రశ్నించాలన్నారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, దురదృష్టవశాత్తు రాష్ట్ర రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు, మహిళలపై విమర్శలు ఎక్కువైపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తిగత విమర్శలు ఎవరు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అధికార పార్టీ తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించాలంటే జగన్మోహన్ రెడ్డి తప్పనిసరిగా అసెంబ్లీకి హాజరయ్యి ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ కొత్తగా బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభమవుతూ ఉన్నాయి. మరి అసెంబ్లీలో దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలకు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోవడం అత్యంత దురదృష్టం. మరి ప్రాతినిధ్యం ఉన్న 4 రాజకీయ పార్టీల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక కూటమిగా ఏర్పడి వాళ్ళ అధికార పక్షంగా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అసెంబ్లీలో ఉంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, జగన్మోహన్ రెడ్డి గారు, వారి నాయకులు వారు అసెంబ్లీ సమావేశాలు బాయ్కాట్ చేస్తే అది ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ప్రతిపక్షం అంటే ప్రజల తరఫున ఆయా అంశాలు లేవనెత్తడానికి ప్రతిపక్షానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సహజంగా అధికారంలో ఉన్న పార్టీలు వారికి అంశాలు లేవనెత్తడానికి అవకాశం ఉన్నప్పటికీ వారంతా ఒకే వాయిస్ మీద ఉంటారు. కాబట్టి ఏమంటే ఇది ప్రజలకి నష్టము. ఎవరైతే అధికారంలో ఉన్నారో అధికార పార్టీకి సంతోషం కలిగిస్తుంది. ఎందుకంటే ఎవరూ ప్రశ్నించే వాళ్ళు లేరు. మేము ఏదైతే నిర్ణయించుకుంటామో నిర్ణయించుకున్న దాన్ని ఇక్కడ అనౌన్స్ చేయడం తప్ప దీన్ని ఎవరు ప్రశ్నించారనే దాంతో ఏకపక్షంగా పరిపాలన సాగించే అవకాశం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తన నిర్ణయం పైన పునరాలోచన చేయాలి. ప్రతిపక్షంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజల తరఫున ప్రజల సమస్యలను ప్రస్తావించడం ముఖ్యము. దురదృష్టవశాత్తు మన రాష్ట్ర రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చివరికి దిగజారి కుటుంబంలోని స్త్రీలను కూడా బజారుకి ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. వాటిని అందరూ కూడా మానుకోవాలి. ఏదేమైనా సరే ఇప్పుడు ప్రభుత్వం కూడా, పోలీసులు కూడా సీరియస్గా వాటిని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. అది ఏకపక్షంగా కాకుండా నిష్పక్షపాతంగా వాటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ప్రజా సమస్యలు ప్రస్తావించడానికి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతా ఉంది. కాపు జాతికి చెందిన విద్యార్థులు ఉన్నతమైన విద్యా అవకాశాలలో ప్రాముఖ్యతను చాటుకునే విధంగా ముందుకు వెళ్ళాలి అని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ఆకాంక్షించారు. విద్యారంగాల్లో ముందుకెళ్తున్న వారికి రాయల్ క్లబ్ అండగా నిలవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో రాయల్ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. భవిష్యత్తులో రాయల్ క్లబ్ సంస్థ తన సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు.
విజయవాడ సమీపంలోని నున్నలో రాయల్ క్లబ్ అసోసియేషన్ విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన సంరాధన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, సీనియర్ రాజకీయ నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్, జనసేన నాయకులు బడిత శంకర్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రాయల్ క్లబ్ మహిళా సభ్యులు ఎంపీ అప్పలనాయుడుని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ కాపులను బీసీలో చేర్చాలని గత ఎన్నికల ముందు విజయనగరంలో 300 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించాను అని చెప్పారు. పాదయాత్ర ముగింపు సందర్భంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అనేక హామీలను ఇచ్చారని, ఆ హామీలను అమలు చేసే దిశగా పనిచేస్తాను అని చెప్పారు. కాపు వర్గానికి చెందిన ప్రతి ఒక్కరూ విద్యావంతులుగా, మేధావులుగా సమాజానికి అందించేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలి అన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా బలపడాలి అంటే విద్య ఎంతో అవసరము అన్నారు. ఈరోజు విజయవాడ రాజు క్లబ్ వారు చక్కటి మనకి వన మహోత్సవం ఏర్పాటు చేశారు. విజయవాడలో గునుకుల పుల్లయ్య గారి తోటలో ఏర్పాటు చేశారు. ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నారు. ఇక్కడ ఈ సమావేశం అంతా కూడా జరుగుతుంది. ముఖ్యంగా రాయల్ క్లబ్ అనేది ఒక ఉన్నత ఆశయంతో ప్రారంభించబడింది. సమాజానికి సేవ చేయటం అంటే ఇట్స్ చారిటబుల్ సర్వీస్ ఆర్గనైజేషన్గా స్టార్ట్ చేయడం జరిగింది. సమాజానికి సేవ చేయటం, ముఖ్యంగా యువతకి విద్యా అవకాశాలు కల్పించడానికి ప్రధాన ఆశయంగా చేసుకోవటం జరిగింది. ఎందుకంటే యువత చాలామంది పేదరికంలో ఉన్నారు. పేదరికం నుంచి ఎవరైనా బయటపడాలి అంటే విద్య ఒకటే సాధనం, అంటే వేరే మార్గం లేదు. పేదవారికి మరి పేదరికం నుంచి బయటపడాలంటే విద్య ఒకటే సాధనం. విద్య ద్వారానే వారు పేదరికం నుంచి బయటపడగలరు. సో అంటే అది విద్య, మరి వారికి విద్యా అవకాశాలు కల్పించి బాగా చదువుకునేలా చేస్తే వారు ఉన్నత చదువులు చదువుకుని తర్వాత ఉద్యోగాల్లో కానీ ఇతరత్రా కానీ స్థిరపడి వారి యొక్క జీవన ప్రమాణాన్ని మరి పెంచుకోవడం జరుగుతుంది. అలాగే మరి పేదరికం నుంచి బయటపడడం జరుగుతుంది. అంచేత విద్యను ప్రోత్సహించాలని ప్రధాన ఆశయం. ఆ విద్యను ప్రోత్సహించడం అనేది, చదువుకోమని చెప్పడం అనేది కూడా ఒక ప్రోత్సాహం. అదే కాకుండా ఆర్థికమైనటువంటి సహకారం అందించాలి. ప్రతి సంవత్సరం కూడా మరి స్టూడెంట్స్కి, పేద విద్యార్థులకి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. అది మన విజయవాడ క్లబ్ కాకుండా మరి ఇంకా ఇతర క్లబ్బుల్లో కూడా అన్ని చోట్ల కూడా పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అటువంటి ఉన్నతాశయంతో విజయవాడ పెద్దలు కొంతమంది కలిసి ఈ రాయల్ క్లబ్ని 1917లో స్టార్ట్ చేశారు. తర్వాత రిజిస్ట్రేషన్ చేశారు. తర్వాత విస్తరణ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం 8 క్లబ్బులు ఉన్నాయి. అందులో నరసాపురం క్లబ్ ఒక క్లబ్, మా క్లబ్ కూడా. మేము కూడా ప్రతి సంవత్సరం 3 సంవత్సరాలు అయింది స్టార్ట్ చేసి, ప్రతి సంవత్సరం కూడా మేము స్కాలర్షిప్లు ఇస్తున్నాం. ఈ సంవత్సరం కూడా 10 లక్షల రూపాయల వరకు స్కాలర్షిప్లు ఇవ్వాలని చెప్పి మేము ప్లాన్ చేసుకుంటున్నాం. నవంబర్ 17వ తారీఖుని అది పెట్టుకోవడం జరిగింది. 2017వ సంవత్సరంలో స్నేహం, సేవ, సహకారం అనే 3 పదాలని ఆసరాగా చేసుకుని ఏర్పడిన రాయల్ క్లబ్ సంస్థలు ప్రతి సంవత్సరం మీరందరూ చూస్తూనే ఉన్నారు సోషల్ మీడియాలో. ప్రతి ప్రకృతి విపత్తులప్పుడు మేము స్పందించడమే కాదు, వాస్తవంగా ఇది విద్య కోసం మేము ఏర్పాటు చేసిన ఈ సంస్థ ప్రకృతి విపత్తుల్లో మేము ముందుకు రావటం, అట్లాగే పిల్లలకి స్కాలర్షిప్లు ఇచ్చే విషయంలో కానీ సంస్థ స్థాపించినప్పుడు మా బావగారు మిర్యాల వెంకటేశ్వరరావు గారు రాయల్ క్లబ్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా పనిచేస్తే, తర్వాత నేను 2021లో నేను బాధ్యతలు తీసుకున్నాక శంకర కృష్ణ అనే నేను, తర్వాత నా పదవీ కాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు మన డాక్టర్ చినిమిలి సత్యనారాయణరావు గారు రాయల్ క్లబ్స్ అసోసియేషన్కి జాతీయ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. మేము ఎవరూ ఏ బాధ్యతలు నిర్వహించినా ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా మేము ఉగాది సెలబ్రేషన్స్ కానీ, అట్లాగే కార్తీక వన సమారాధన కార్యక్రమం కానీ, ఈ రెండింటితో పాటు మేము ప్రతి సంవత్సరం విద్యార్థులకి స్కాలర్షిప్లు కార్యక్రమం కింద సుమారు సంవత్సరానికి 30 నుంచి 40 లక్షల రూపాయలు మనకున్న అన్ని క్లబ్బుల ద్వారాగా మనం కార్యక్రమాలు చేయడం. అట్లాగే ముఖ్యంగా రాయల్ క్లబ్ విజయవాడ ఇవాళ ఈ వన సమారాధన కార్యక్రమానికి లీడ్ తీసుకుంటారు. ఈ కార్యక్రమానికి అన్నయ్య ఎర్రంశెట్టి శ్రీనివాసరావు గారు అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన పదవీ కాలం తీసుకున్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి కార్యక్రమానికి ఆయన వెనకంటూ ఉంటూ సభ్యులందరినీ ఒక మంచి కార్యక్రమాల దిశగా ఆయన తీసుకెళ్తాం. అట్లాగే రాబోయే సంవత్సరాల్లో రాయల్ క్లబ్స్ అసోసియేషన్ శాఖలు అనేకం ఏర్పడి మా అందరికీ కాదు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి మేము ఉపయోగపడే దిశగా ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విద్యను ఎక్కువగా ప్రోత్సహించాలనే ముఖ్య ఉద్దేశంతో మరి స్థాపించడం జరిగింది. మరి విజ్ఞానాన్ని ఇస్తే వినోదం కూడా దీనికి అవసరం. ఈ వినోదం కోసం ఈ కార్తీక వన సమారాధన సుమారు 1500 మంది సభ్యులతో ప్రతి సంవత్సరం కూడా మా కుటుంబ సభ్యులందరూ కలిపి చేసుకోవడానికి చేసిన అందరికీ కూడా పర్టికులర్గా కార్తీక వన సమారాధన ఎంతో ఆహ్లాదంగా జరగడం మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం
విద్యను ప్రోత్సహించే విధానంలో అందరూ కలిసికట్టుగా విద్యను అభివృద్ధి చేద్దాం, విజ్ఞానాన్ని పెంచుకుందాం, అందరం మరి చక్కటి భావి పౌరులుగా తీర్చిదిద్దాలనే కోరికతో మేము ఈ రాయల్ క్లబ్స్ స్థాపించడం జరిగింది. ఉత్తరాఖండ్ ఆవిర్భావ దినోత్సవాన్ని రాజ్భవన్లో నిర్వహించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా నిర్వహించిన ఈ వేడుకల్లో గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమృద్ధిగా ప్రకృతి వనరులు, అద్భుతమైన హిమాలయాలతో అలరారుతున్న ఉత్తరాఖండ్ బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి లాంటి ప్రాచీన ఆలయాలు ఉన్నందున దేవభూమిగా ప్రసిద్ధి చెందింది అని గవర్నర్ పేర్కొన్నారు. రాజ్భవన్లో జరిగిన ఉత్తరాఖండ్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ ఉత్తరాఖండ్ సహజ వనరులతో సమృద్ధిగా ఉందని అన్నారు. బద్రీనాథ్, కేదార్నాథ్లోని కొన్ని పురాతన దేవాలయాలు ఉన్నందున రాష్ట్రాన్ని దేవభూమి అని పిలుస్తారని, ఇది దేవతల భూమి అని పిలుస్తారు కూడా. గంగోత్రి మరియు యమునోత్రి, చార్ధామ్ మరియు ఇతర పుణ్యక్షేత్రాలు ఉన్నాయని అన్నారు. ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్ వీడియో సందేశంతో కార్యక్రమం ప్రారంభం అయింది. The state is rich in natural resources with many glaciers, rivers, dense forests and snow-capped mountain peaks. Uttarakhand is home not only to popular tourist destinations like Nainital, Mussoorie and Auli, but also to Char Dhams, the four most sacred and revered Hindu temples of Badrinath, Kedarnath, Gangotri and Yamunotri, and pilgrim centers of Rishikesh and Haridwar, and is popularly known as God's land or Devbhumi. The state is blessed with a rare biodiversity of nearly 175 rare species of aromatic and medicinal plants found in the state. Uttarakhand's culture is deeply rooted in tradition, and the region has preserved its rich cultural heritage over the centuries. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖరారైన ఏపీ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఈ నెల 22 వరకు జరగనున్న ఏపీ అసెంబ్లీ. ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు 2024-25 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. అటవీ శాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని వ్యాఖ్య. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్.